ధురంధర్ను ఒక్క హిందీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్గా టాలీవుడ్ కోలీవుడ్లో కూడా రిలీజ్ చేయాల్సింది. కలెక్షన్స్ ఇంకా పెరిగి ఉండేవి. గతంలో రిలీజ్ అయిన పఠాన్, జవాన్ మూవీస్ రేంజ్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టి ఉండేది. ఇంతకీ ధురంధర్ తెలుగు వర్షన్ ఎందుకు రిలీజ్ కావటం లేదు? ఇందుకు సంబంధించి పెద్ద స్టోరీ ఉంది. ధురంధర్ 1000 కోట్ల పరుగులో టాలీవుడ్ నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండా ఎలా ఉంటుంది? ధురంధర్ హిందీ వర్షన్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రేక్షకులు చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. దీంతో ధురంధర్ తెలుగు వర్షన్ కు బ్రేక్ పడింది. ఇప్పటి వరకు ధురంధర్ కొల్లగొట్టిన వసూళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం దాదాపు 40 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా సమాచారం. మరో 10 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రత్యేకంగా మళ్లీ తెలుగు వర్షన్ ను రిలీజ్ చేయడం ఎందుకు అని మేకర్స్ ప్లాన్ మార్చుకున్నారు. అయితే మార్చ్ 19 ధురంధర్ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. సీక్వెల్ కు మాత్రం తెలుగు వర్షన్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సౌత్ సైడ్ ధురంధర్ కు హైయెస్ట్ కలెక్షన్స్ టాలీవుడ్ నుంచే వచ్చాయి. దీంతో మేకర్స్ ధురంధర్ 2 తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేస్తారట. ధురంధర్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో ధురంధర్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.